हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। ఈ చిట్కాలు పాటిస్తే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది. జుట్టు నల్లగా ఉంటేనే అందం. కానీ ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. అలా జుట్టు తెల్లబడేసరికి మానసికంగా చాలా మంది కృంగిపోతున్నారు. అయితే జుట్టు రంగు అనేది చిన్న వయసులోనే నిర్ణయించబడుతుంది. జుట్టు కింద భాగంలో ఉండే మెలనిన్ కణాలు జుట్టుకు రంగునిస్తాయి. మెలనిన్ స్థాయిని బట్టి జుట్టు రంగు అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ స్థాయిలు తగ్గుతాయి. దాంతో జుట్టు తెల్లపడటం ప్రారంభమవుతుంది. తెల్ల జుట్టు రావడం ప్రారంభం కాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడి హెయిర్ డ్రై కొనటానికి వేసుకోవటానికి ఆసక్తి చూపిస్తారు. హెయిర్ డ్రైలో ఉండే రసాయనాలు జుట్టుకు తల మీద చర్మానికి హాని చేస్తాయి. కాబట్టి మనం సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలతో తెల్లని జుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే ఈ చిట్కాలను రెగ్యులర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను ఫాలో అవటం వలన జుట్టు నల్లగా మారడమే కాకుండా జుట్టు కుదుళ్లు దృఢంగా మారి జుట్టు ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ చిట్కాలకు అవసరమైన అన్ని వస్తువులు మనకు అందుబాటులో ఉండేవే. ఈ చిట్కాలను కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు. మనం మొదటి చిట్కాలో బంగాళదుంప తొక్కలను ఉపయోగిస్తున్నాం. బంగాళదుంపలను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు బంగాళదుంప పై తొక్కును తీయాలి. మన జుట్టు క్వాంటిటీని బట్టి ఒక దుంప లేదా 2 దుంపలను తీసుకోవాలి. ఒక గిన్నెలో 1 గ్లాసు నీటిని పోసి బంగాళదుంప తొక్కలను వేసి బాగా మరిగించాలి. 1 కప్పు నీటిని పోస్తే అరకప్పు అయ్యే వరకు బంగాళదుంప తొక్కలను మరిగించాలి. చూసారుగా ఫ్రెండ్స్, బాగా మరిగిపోయి ఈ బాగా మరిగాక ఆ నీటిని 1 కప్పులోకి వడగట్టాలి. వడగట్టిన నీటిలో 1 స్పూన్ రోజు వాటర్ వేసి బాగా కలపాలి. ఈ నీటిని తలకు బాగా పట్టించి 2 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనబడుతుంది. బంగాళదుంప తొక్క డైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే తెల్లని జుట్టు క్రమంగా నల్లగా మారిపోతుంది. ఈ చిట్కా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక రెండో చిట్కా. ఈ చిట్కాలో మనం టీ పొడిని, ఉసిరి పొడిని ఉపయోగిస్తున్నాం. ముందుగా మనం టీ డికాషన్ తయారు చేసుకోవాలి. పొయ్యి వెలిగించి ఒక గిన్నెలో 1 కప్పు నీటిని పోయాలి. 1 స్పూన్ టీ పొడి వేసి బాగా మరిగించి టీ డికాషన్ తయారు చేయాలి. చూసారుగా ఫ్రెండ్స్, డికాషన్ మరిగిపోయింది. ఇప్పుడు ఈ డికాషన్ని ఒక బౌల్లోకి వడగట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ డికాషన్ చల్లారాలి. ఒక బౌల్లో 1 స్పూన్ ఉసిరి పొడిని వేసుకోవాలి. ఉసిరి పొడి పేస్ట్ అయ్యే విధంగా టీ డికాషన్ వేసి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ ఉసిరి పొడికి 3 స్పూన్ల టీ డికాషన్ సరిపోతుంది. ఈ పేస్ట్ని రాత్రి సమయంలో కలుపుకోవాలి. మరుసటి రోజు ఉదయం తలకు పట్టించి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. షాంపూ పెడితే జుట్టులో ఉన్న పోషకాలు అందవు. జుట్టు ఆరిన తర్వాత కొబ్బరి నూనె రాయాలి. టీ డికాషన్ తెల్ల జుట్టు నల్లగా చేయటమే కాకుండా జుట్టు కుదుళ్లను బలంగా చేసి జుట్టు రాలకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఉసిరిపొడిలో విటమిన్ సి అధికంగా ఉండటం వలన జుట్టును నల్లగా చేయటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది. ఇక మూడో చిట్కాలో కాఫీ పొడి ఉపయోగిస్తున్నాం. 1 స్పూన్ కాఫీ పొడి తీసుకుని కాఫీ పొడి సరిపడా నీటిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి కాస్త థిక్గా అయ్యేలాగా బాయిల్ చేయాలి. ఈ పేస్ట్ని తలకు పట్టించి అరగంట అయినాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు ఉసిరిపొడితో ఈ చిట్కా చేసుకుందాం. 1 స్పూన్ ఉసిరిపొడి తీసుకొని ఉసిరిపొడి సరిపడా నీటిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి కాస్త బాయిల్ చేయాలి. థిక్ పేస్ట్ అయ్యాక దింపేసి చల్లారాక తలకు పట్టించి అరగంట అయ్యాక జుట్టును శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేసుకుంటూ ఉంటే మంచి ఫలితాలను పొందవచ్చు.
ఈ చిట్కాలన్నీ చాలా బాగా పనిచేస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లో 1 స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఈ కొబ్బరి నూనెలో 4 చుక్కల నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. కొబ్బరి నూనెలో నిమ్మరసం బాగా కలిశాక తలకు బాగా పట్టించాలి. ఇది తెల్ల జుట్టుకు మసాజ్ థెరపీలా పనిచేసి తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారేలాగా ప్రోత్సహిస్తుంది. ఈ చిట్కాలను పాటిస్తూ బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా వంటి వాటిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బాగుంటుంది. మానసిక ఒత్తిళ్లు లేకుండా చూసుకోవాలి. ఎక్కువగా ఆలోచించే వారికి జుట్టు తెల్లబడుతుంది. అందువల్ల ఒత్తిళ్లు తగ్గించుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.